మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంబర' సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ముగింపు దశలో ఉంది. అయితే ఎప్పుడు రిలీజ్ అనే సస్పెన్స్ నెలకొంది. త్రిష హీరోయిన్‌గా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిస్తున్నారు. 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' తరువాత ఈ జోనర్‌లో రూపొందుతున్న మూవీ ఇది. అయితే ఇందులో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. మరి కథ ఏంటనేది రకరకాలుగా వినిపిస్తుంది. విడుదలైన టీజర్‌లో భూలోకంతో పాటు దేవలోకంలోని సన్నివేశాలను చూపించారు. ఆంజనేయుడు ఎలివేషన్స్, శివుడు ఎలివేషన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఇటీవల మొదటి పాటను విడుదల చేశారు. 'రామ రామ' అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మరి ఈ పాట ఏ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా మూవీ స్టోరీని లీక్ చేశారు దర్శకుడు వశిష్ఠ. తండ్రి నిర్మాత సత్యనారాయణ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'విశ్వంబర' అప్డేట్ ఇచ్చారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి స్టైల్లో ఉంటుందట. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు స్టైల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందట. ఆ సమయంలో వింటేజ్ చిరంజీవిని చూడొచ్చని చెప్పారు. ఇంటర్వెల్‌కి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వస్తాయట. ఆ తర్వాత నుంచి సినిమా వేరే లోకాల్లోకి వెళ్తుందని, 3 గంటల సినిమా ఉంటే గంటన్నరకు పైగా సీజీ ఉంటుందని తెలిపారు. 7 లోకాల్లో కథ నడుస్తుందట. 7 గెటప్‌లు ఉంటాయట. కొత్త పాత్రలు వస్తాయి. కొత్త ప్రపంచం వస్తుంది. అక్కడే సీజీ వర్క్స్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అసలు కథ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుందని, దీనికి సంబంధించిన 8 భారీ సెట్స్ వేశారట. అవి 7 లోకాలుగా సంబంధించిన సెట్స్ అని వెల్లడించారు. ఆయా సన్నివేశాలకు సంబంధించిన వర్క్ సీజీ ప్రధానంగా ఉంటుందని చెప్పారు. గతంలో 3-4 కంపెనీలకు సీజీ వర్క్ ఇచ్చారు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు విమర్శలు వచ్చాయి. దీంతో పకడ్బందీగా సీజీ వచ్చాకనే రిలీజ్ డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ నెల చివరి వరకు సీజీ వర్క్ ఫైనల్ అవుట్పుట్ వస్తుందన్నారు. సీజీ విషయంలో టీం సంతృప్తి అయితేనే రిలీజ్ డేట్ ఇస్తారని, లేదంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదన్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందట. స్పెషల్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందని, అది సీజీ వర్క్స్ కంప్లీట్ అయ్యాక తీయాలని అనుకుంటున్నారు. దాన్ని పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు టీం మొత్తం సీజీ పైనే ఫోకస్ పెట్టారు. ఆ విషయంలో రాజీ పడే ఉద్దేశం లేదన్నారు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. సినిమాపై భారీ హైప్ ను పెంచారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం మేరకు సినిమా స్టోరీ ఏంటనేది చూస్తే, ఒక రాక్షసుడు చిన్న పిల్లలను, దేవకన్యలను ఎత్తుకుపోతుంటాడు. ఈ క్రమంలో ఒక దేవకన్య భూమి మీదకు వస్తుంది. ఆమెకు చిరంజీవితో పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే ఆ రాక్షసుడు భూమి మీదకు వచ్చి ఆ దేవకన్య అలాగే చిరంజీవికి చెందిన చిన్న పిల్లాన్ని ఎత్తుకుని పోతాడట. విజువల్ పరంగానూ అద్భుతంగా ఉండబోతుందట. అదే 'విశ్వంబర'కి మెయిన్ హైలైట్ అని తెలుస్తుంది.